మీకు కొన్ని బేసిక్ షేప్స్ ఇంట్రడ్యూస్ చేస్తాను. దాంతోనే ఆ బేసిక్ షేప్స్తో యూ కెన్ మేక్ సింపుల్ జ్యువెలరీ కైండ్ ఆఫ్ థింగ్. నార్మల్ మీకు కావాల్సిన కలర్ కాంబినేషన్ ఆఫ్ 3 mm మినిమమ్ స్ట్రిప్స్, glue or fabric glue or Fevicol, a tool, brush, board and mini mold. సో ఏ ఫీల్డ్లోకి ఎంటర్ అయినా కానీ ఆ ఫీల్డ్కి పర్టికులర్ టర్మినాలజీ అన్నది ఉంటుంది, రైట్? అలానే క్విల్లింగ్లో మనము కొన్ని బేసిక్ టర్మినాలజీ అన్నది వాడుకుంటాము. లైక్ ఒక రౌండ్ చేసిన దాన్ని మనం రౌండ్ ఇందులో కాయిల్ అంటాము, టైట్గా ఉంటే టైట్ కాయిల్, లూజ్గా ఉంటే లూజ్ కాయిల్. ఆ జనరల్ వర్డ్స్ కన్నా మనం ఈ టర్మినాలజీ ఇలా వాడుకుంటాం. ఏ స్ట్రిప్ అయినా తీసుకుంటే మన డిఫరెంట్ స్ట్రిప్ క్వాలిటీ ప్రకారం స్ట్రిప్స్ కీప్ చేంజింగ్. క్వాలిటీ అండ్ కాస్ట్ ప్రకారం మీ స్ట్రిప్స్ యొక్క థిక్నెస్ కానీ ఇట్స్ పర్ఫార్మెన్స్ కానీ చేంజ్ అవుతూ ఉంటుంది. నార్మల్గా స్ట్రిప్ తీసుకుంటే దానికి వన్ సైడ్ యూ హ్యావ్ ఇట్ టు బీ స్మూత్, ఇంకో సైడ్ కొంచెం గరుగ్గా ఉంటుంది. జనరల్గా మనం ఏమన్నా 2 or 3 నెంబర్ ఆఫ్ స్ట్రిప్స్ యాడ్ చేసుకున్నప్పుడు ఆ స్మూత్ సైడ్ మీద స్మూత్ సైడ్ స్టిక్ చేసుకోవాలి. ఆ సర్ఫేసెస్ అన్నది ప్రాపర్గా ఉంటే మనం కాయిల్ చేసిన తర్వాత అప్స్ అండ్ డౌన్స్ కానీ గ్యాప్స్ కానీ రాకుండా నీట్గా ఉంటుంది కాయిల్. దీనిలో మధ్యలో హోల్ ఉంటుంది, సెంటర్లో హోల్ ఉంటుంది. ఆ సెంటర్ లోపలికి ఈ స్ట్రిప్ని పంపిస్తాం. ఈ గ్యాప్ స్టార్టింగ్లో కొంచెం ఎక్కువ పెట్టారనుకోండి, లోపల కాయిల్ చేసిన తర్వాత ఒక ఎస్ షేప్ అన్నది ఫామ్ అవుతుంది. ఆ ఎస్ షేప్ని జనరల్గా అవాయిడ్ చేసుకుంటే బాగుంటుంది, ప్రోడక్ట్ నీట్గా కనిపిస్తుంది. సో ఆ కార్నర్ దాకా తీసుకొని నేను చేసే విధానం ఏంటంటే ఒక్క 2 రౌండ్స్ నార్మల్గా రౌండ్ చేసుకొని థంబ్ని ఈ టూల్కి పర్పెండిక్యులర్గా ఇలా థంబ్ని టూల్కి పర్పెండిక్యులర్గా పెట్టి ఈ 2 ఫింగర్స్ మనం సిగార్ పట్టుకుంటాం కదా, అలా సిగరెట్ పట్టుకునేలాగా ఇలా టూల్ని ఇలా పట్టుకొని ఐఎమ్ నాట్ ప్రెస్సింగ్ ఇట్ ఎనీవేర్. క్విల్లింగ్లో వన్ మేజర్ థింగ్ ఏంటంటే మనం ప్రెషర్ ఏదైతే అప్లై చేస్తాం యూ కెన్ ఫీల్ దట్ ప్రెషర్ ఫ్రమ్ ఇన్సైడ్. ఆ ప్రెషర్ అనేది చాలా తక్కువ ఉండాలి. మనం కాయిల్ ప్రాపర్గా ఓపెన్ అవ్వాలి అంటే ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ ఇవ్వాలి. కొన్ని దగ్గర ఎక్కువ ప్రెషర్తో రోల్ చేయడం, కొన్ని దగ్గర తక్కువ ప్రెషర్తో రోల్ చేయడం చేస్తే మనకి ఆ కాయిల్ ఓపెన్ అయిన తర్వాత కూడా స్క్రాల్స్ దగ్గరగా దూరంగా అలా వస్తాయి. నేను ఎందుకు ఇలా థంబ్ వాడుతున్నాను అంటే కౌచ్ వాడకుండా డైరెక్ట్గా మనం ఇది వాడుకుంటే మనకు కొంచెం టైం సేవ్ అవుతుంది అండ్ ఫినిషింగ్ కూడా సేమ్ కౌచ్ లాంటి ఫినిషింగే నీట్గా వస్తుంది. ఇలా కాయిల్ అంతా చేసుకున్న తర్వాత లైట్గా పుల్ ఇట్ అవుట్. ఇది పుల్ చేసేటప్పుడు నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి అది బయటికి రావట్లేదు, కానీ బిగినర్స్కి ఈ సెంటర్ నుంచి ఇది స్టార్టింగ్లో ప్రెషర్ ఎక్కువ అప్లై చేస్తుంటే అది అలా బయటకు వస్తుంది. సో దాంతో ఏం ప్రాబ్లం అవ్వదు. దాన్ని అలా ప్రెస్ చేసేయడం లాంటివి మాత్రం చేయకండి. అలా ప్రెస్ చేసేస్తే సెంటర్లో గట్టిగా ఏమంటారు అది కొంచెం స్మడ్జ్ అయినట్టు అలా కనిపిస్తుంది. యువర్ కాయిల్ హ్యాస్ టు బీ నీట్ ఇన్ దిస్ వే. అది నేను దీన్ని టైట్ కాయిల్ అంటాము. యాజ్ అండ్ హౌ ఇట్ ఇస్ టైట్, దిస్ ఇస్ కాల్డ్ టైట్ కాయిల్. దీనికి కార్నర్లో గ్లూ అప్లై చేసుకుంటాం. ఈ గ్లూ అప్లికేషన్ కూడా ఆల్వేస్ మేక్ షూర్ యువర్ హ్యాండ్స్ ఆర్ నీట్. కొంచెం మన హ్యాండ్లో ఏమాత్రం డస్ట్ ఉన్నా కానీ లైట్ కలర్ షేడ్ స్ట్రిప్స్ అనుకోండి అవి డార్క్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ఫెవికాల్కి కొంచెం డస్ట్ అంటితే కూడా అది డార్క్ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. ఇట్ డజంట్ గివ్ ఎ గుడ్ ఫినిష్. మన జ్యువెలరీ చేసినప్పుడు ఇంకా అసలుకి గుడ్ ఫినిష్ ఉండదు. జ్యువెలరీ అంటే ఇట్ హ్యాస్ టు బి నీట్, రైట్? లైట్గా ఫెవికాల్ పెట్టుకొని ఐమ్ జస్ట్ ప్రెస్సింగ్ ఇట్. దాన్ని అలా ప్రెషర్ ఇవ్వకుండా జస్ట్ హోల్డ్ ఇట్ ఫర్ ఎ సెకండ్ ఆర్ 2 అండ్ దెన్ లీవ్ ఇట్. అది అలా స్టిక్ అయిపోతుంది. దిస్ ఈజ్ యువర్ టైట్ కాయిల్. అలానే ఇప్పుడు సపోజ్ మీకు ఒక 2 డిఫరెంట్ కలర్స్లో టైట్ కాయిల్ కావాలనుకోండి, మనకు కావాల్సిన సైజ్ ఆఫ్ స్ట్రిప్ తీసుకొని స్టిక్ ఇట్. అది కూడా ఎలా, నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరు కొంచెం ఫెవికాల్ ఎక్కువ పెట్టకూడదు అండ్ ఈ డిస్టెన్స్ కూడా ఎక్కువ పెట్టకూడదు. కొంచెం మనం ఒక 3 mm స్ట్రిప్ సైజ్ ఉందనుకో, అది స్క్వేర్ లాగా ఫామ్ అయ్యేటట్టు ఆ 3 mm అంత డిస్టెన్స్ మాత్రమే పెట్టుకుంటే మనకి ఆ కాయిల్ చేసిన తర్వాత మీకు ఆన్ ఎక్స్పీరియన్స్ యుల్ గెట్ టు నో
గ్యాప్ అన్నది ఒకటి ఫామ్ అవుతుంది, ఆ గ్యాప్ అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్వేస్ రిమెంబర్ సేమ్ టెక్స్చర్. ఇప్పుడు నా స్మూత్ సైడ్ మీద స్మూత్ సైడ్ కనిపించాలి, సో దట్ ఇట్ బికమ్స్ లైక్ ఎ వన్ కామన్ స్ట్రిప్. స్మూత్ మీద హార్డ్ సైడ్ పెడితే ఆ కొంచెం డిఫరెన్స్తోని ఇట్ ఈస్ ఆల్ మినియేచర్ ఆర్ట్. ఈ మినియేచర్ ఆర్ట్లో మళ్ళీ యూ విల్ గెట్ ఆ కొంచెం గ్యాప్స్. ఇట్ డజంట్ గివ్ ఎ గుడ్ ఫినిష్ టు యువర్ ప్రోడక్ట్. ఇది ఒక 1 సెకండ్ అలా వదిలితే గట్టిగా అయిపోతుంది. దాని తర్వాత ఎనీ వన్ సైడ్ మీకు ఏ కలర్ అయితే బయటకు కనిపించుకోవాలి, ఏ కలర్ అయితే సెంటర్లో ఉండాలి, ఆ సెంటర్ కలర్ నుంచి మనం స్క్రాల్ చేసుకుంటాం. ఇప్పుడు నాకు సపోజ్ డార్క్ గ్రీన్ సెంటర్లో కావాలనుకోండి, డార్క్ గ్రీన్ కార్నర్ తీసుకొని సేమ్ మెథడ్ 2 లోపల పెట్టి ఒక 2 స్క్రాల్స్ ఇలా చేసి థంబ్తో ఎండ్ చేసి సిగార్ లాగా పట్టుకొని జస్ట్ రోల్ ఇట్. సేమ్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్తోని. మనకి ఇక్కడ ప్రెషర్ ఏదైతే అప్లై చేస్తున్నామో ఆ ప్రెషర్ చాలా చాలా ఇంపార్టెంట్. 1 మేజర్ ఇంపార్టెంట్ స్టెప్ ఆ ప్రెషర్ అప్లికేషన్. ఈ ఒక్క టెక్నిక్, ఈ ఒక్క హోల్డ్ ఆన్ కాయిల్ మేకింగ్ వస్తే ఆల్మోస్ట్ యూఆర్ లైక్ ఇట్స్ అ గోల్డెన్ వెపన్. యూ కెన్ మేక్ వండర్స్ అవుట్ ఆఫ్ క్విల్లింగ్. లైట్ ప్రెషర్తో నా తీసేసి, ఇఫ్ సపోజ్ మీకు చాలా టైట్ అయిపోయింది అనుకోండి, కొంచెం ఫింగర్స్ మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటే అది ఓపెన్ అవుతున్నట్టు మీకు అర్థమవుతుంది. దాన్ని హారిజాంటల్ అండ్ వర్టికల్ అలా పట్టుకొని ఈ స్ట్రిప్ని ఇలా లాగండి. కొన్ని కండిషన్స్లో అలా లాగేటప్పుడు సెంటర్ హోల్ పెద్దగా అయిపోద్ది. ఆ సెంటర్ హోల్ పెద్దగా అయినప్పుడు మళ్ళీ టూల్ తీసుకొని యూ కెన్ జస్ట్ పుట్ బ్యాక్ యూర్ టూల్ అండ్ దెన్ మళ్ళీ టైట్ చేసుకోవచ్చు. సో ఆల్వేస్ మేక్ ష్యూర్ హారిజాంటల్ అండ్ ఈ హారిజాంటల్ సర్ఫేస్ని ఇలా టచ్ చేసినా కానీ అది ఎక్కువ ప్రెషర్తోని ఇట్ షుడెంట్ స్పాయిల్ యువర్ జ్యువెలరీ. మళ్ళీ లైట్గా ఫెవికాల్ పెట్టుకొని, ఫెవికాల్ ఎక్కువ ఉన్నా స్పాయిల్ చేస్తుంది, తక్కువ ఉంటే స్టిక్ అవ్వదు. సో ఆల్వేస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ టు పుట్ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ఫెవికాల్. ఇది ఇంకో టైట్ కాయిల్. See, we have done 2 tight coils. ఇందులో it's all of same color. ఇందులో we have done 2 different colors. If suppose మీకు ఇలానే చేస్తుంటే if you wanted to add some other color, ఫస్టే యాడ్ చేసుకోవడం మర్చిపోయాము అనుకోండి, దీన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, I'll add another dark green. దీనికి ఎలా యాడ్ చేసుకుంటాం? ఇలాంటి కండిషన్లో మనం హ్యాండ్తో రోల్ చేస్తాం. ఇప్పుడు మనం దీని నుంచి తీసినప్పుడు కూడా ఆల్వేస్ మేక్ ష్యూర్ కార్నర్కి కొంచెం గ్లూ ఉన్నా కానీ ఆ అప్ అండ్ డౌన్ విల్ ఆల్సో స్పాయిల్ యువర్ జ్యువెలరీ. ఇప్పుడు ఇదే కాయిల్కి నేను యాడ్ చేసుకోవాలి అనుకోండి, ఎక్కడైతే ఎండ్ చేసామో దాని సైడ్ పక్కన గ్లూ పెట్టుకుంటాం. మళ్ళీ దాని మీద నుంచే పెట్టారనుకోండి, మళ్ళీ ఆ కొంచెం అప్ అండ్ డౌన్ కూడా స్పాయిల్ చేసేస్తుంది. దీని మీద ఆ లైట్ గ్లూ అప్లై చేసుకొని దీన్ని ఇలా హారిజాంటల్ వర్టికల్ హ్యాండిల్ చేసుకుంటూ దీన్ని ఇలా కొంచెం లైట్గా లాగుతూ, ఎక్కువ ప్రెషర్ కాదు, అగైన్ ఆల్ ద టైమ్ సేమ్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్, లైట్గా ఇది ఇలా లాగుతూ ఇది ఇలా. మళ్ళీ అదే సేమ్ ఇంపార్టెంట్ స్టెప్. మీ స్మూత్నెస్ ఒకవైపు మీకు హార్ష్గా ఉంటుంది, ఒకవైపు స్మూత్గా ఉంటుంది. అది ఆల్వేస్ ఇంపార్టెంట్, అది ఎప్పుడు చెక్ చేసుకోవాలి. మీకు ఇలా ఫెవికాల్ ఇలా పెట్టడం కన్వీనియంట్గా లేకపోతే ఒక పేపర్ మీద కొంచెం ఫెవికాల్ స్క్వీజ్ చేసుకొని either with a needle or toothpickతో కానీ యూ కెన్ జస్ట్ టేక్ లిటిల్ అమౌంట్ ఆఫ్ ఫెవికాల్ అండ్ అప్లై ఇట్ విత్ హ్యాండ్. అదే మనకి ఫ్యాబ్రిక్ గ్లూ ఓపెన్స్ అప్ ప్రాపర్లీ. అదే మనకి ఫెవికాల్ అంటే కొంచెం అది లిక్విడీ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వస్తుంది, దాంతో మన హ్యాండ్స్ అంతా మెస్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫర్ దాట్ ఇఫ్ యూర్ యూజింగ్ ఫెవికాల్ కొంచెం ఒక పేపర్ మీద కానీ వేస్ట్ గిన్నె మీద కానీ పేపర్ మీద కానీ తీసుకొని ఇఫ్ యూ వర్క్ ఇన్ దాట్ వే ఇట్ గివ్స్ అ ప్రాపర్ ఫినిష్ టు యువర్ ప్రోడక్ట్. సో మనం ఇప్పుడు టైట్ కాయిల్, నార్మల్ టైట్ కాయిల్ అండ్ టైట్ కాయిల్ విత్ డిఫరెంట్ కాంబినేషన్స్ చూసాము. అందులో కూడా 2 టెక్నిక్స్ చెప్పాను. ఎట్ ది సీక్వెన్స్లో స్ట్రిప్స్లోనే యాడ్ చేసుకోవడం, ఇఫ్ నాట్ దట్ కొంచెం కాయిల్ చేసిన తర్వాత యాడ్ చేసుకోవడం. సో 2 టెక్నిక్స్ ఇప్పుడు చెప్పాను. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ us on art and craft at Hobby Hub. Thank you.